హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. గైస్, ఈరోజు ఈ వీడియోలో మీకు చిన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీ అయితే చేసి చూపిస్తాను. సో యాక్టివిటీ నేమ్ వచ్చేసి యాసిడ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో యాసిడ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అంటే ఏవైతే మనకి యాసిడ్స్ ఉంటాయో లైక్ ఎసిడిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, అవి లెమన్స్, NaCl అంటే సాల్ట్లో గట్రా ఉంటాయి. సో వాటి నుంచి అయితే మీకు ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుందో లేదో అయితే చేసి చూపిస్తాను. సో ఈ ప్రాజెక్ట్ చేయడానికి నేను 240 వోల్ట్స్ ఏసీ బల్బ్ని అయితే వాడుతున్నాను. దీని నుంచి అయితే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఎవరైతే ఛానల్కి కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో, అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది వీడియో. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, మనం ఈరోజు ఈ వీడియోలో వాడే యాసిడ్స్ అయితే చూపిస్తాను మీకు, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం NaCl అయితే తీసుకున్నాం, సాల్ట్ ఇది. అండ్ ఇది కాలిన్ ఫ్రెండ్స్, ఇది చూడొచ్చు. ఏంటి బ్రో ఇవన్నీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అండ్ ఇందులోంచి అయితే ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుందో లేదైతే మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇందులోంచి అయితే మనం యాసిడ్ ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుందో అయితే తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో. గైస్, మన సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూడొచ్చు, ఇది బౌల్ అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ ఇండికేటర్ అండ్ ఇది MCB ఒక స్విచ్ లాంటిది. అండ్ చూడొచ్చు, మీకు ఏసీ పవర్ సోర్స్ అయితే ఆన్లోనే ఉంది. సో ఇప్పుడైతే మనం MCB ఆన్ చేస్తామో, సో కనిపిస్తున్నట్టుంది, MCB ఆన్ చేస్తామో దీనికైతే పవర్ అయితే వస్తుంది. సో ఫస్ట్ మనం వాటర్తో అయితే టెస్ట్ చేద్దాం. సో డైరెక్ట్గా అయితే వేయొద్దు, అండ్ MCB ఆఫ్ చేసుకుని అయితే వేయండి, అర్థంగా వస్తుంది మళ్ళీ మనకి. సో ఇది వాటర్ని అయితే వేసి చూపిస్తాను. సో ఇప్పుడు కేర్ఫుల్గా ఉండండి కొంచెం. సో ఇప్పుడు MCBని అయితే ఆన్ చేస్తాను. చూడొచ్చు, మన బల్బ్ అనేది అసలు గ్లో అవ్వట్లేదు. సో పవర్ కూడా వస్తుంది, మన బల్బ్ అనేది గ్లో అవ్వట్లేదు. అండ్ ఈ వాటర్లో మనం సాల్ట్ని అయితే వేసి చూపిస్తాను మీకు. అండ్ చూడొచ్చు, మన బల్బ్ అనేది గ్లో అయింది. సో సాల్ట్ అనేది మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు అయితే టచ్ చేయకండి వాటర్ని. సో ఎర్తింగ్ వస్తుంది, చూపిస్తాను అది మీకు. చూడొచ్చు, మనం ఇప్పుడు ఫస్ట్ టైం సాల్ట్ వేసినప్పుడు అయితే మన బల్బ్ అనేది గ్లో అవుతుంది, కాలుతుంది, జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు మన సాల్ట్ వేసాం కదా, నెక్స్ట్ వెనిగర్ని వేసి అయితే చూపిస్తాను మీకు, వాటర్ నుంచి తీసేసి. అండ్ ఇది వెనిగర్ ఫ్రెండ్స్, ఇది. సో వెనిగర్ వేసి అయితే చూపిస్తాను. సో మన బల్బ్ అనేది లైట్గా గ్లో అవుతుంది. అండ్ వెనిగర్ అనేది కూడా ఎలక్ట్రిక్ కండక్టర్లో అయితే వస్తుంది. అండ్ తర్వాత డిస్టిల్ వాటర్ అయితే వేసి చూపిస్తాను మీకు. సో ఈ వాటర్ని అయితే తీసేయాలి. అండ్ ఇప్పుడు డిస్టిల్ వాటర్ అయితే వేస్తాను, చూడొచ్చు. అండ్ స్విచ్ ఆఫ్ చేసి వేయాలి. చూడొచ్చు, ఇది వేస్తే మన బల్బ్ అనేది అసలు గ్లో అవ్వలేదు. చూడొచ్చు, ఇది ఫినాయిల్ ఇది. సో ఫినాయిల్ అయితే టెస్ట్ చేద్దాం. సో కేర్ఫుల్గా ఉండాలి ఇది. సో ఇప్పుడు ఫినాయిల్ అయితే చూపిస్తాను. సో స్విచ్ ఆన్ చేద్దాం. చూడొచ్చు, మన బల్బ్ అనేది లైట్గా అయితే గ్లో అవుతుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను వీడియోలోని. చాలా లైట్గా అయితే గ్లో అవుతుంది మన బల్బ్ అనేది. చూడొచ్చు, చాలా లైట్గా అయితే గ్లో అవుతుంది ఫినాయిల్ మీద. ఇప్పుడైతే మన కాలిన్ అయితే వేద్దాం. సో ఇప్పుడు MCBని అయితే ఆన్ చేద్దాం. నథింగ్ రియాక్షన్ గైస్, ఏమీ వెలగలేదు. చూడొచ్చు, చాలా డిమ్గా అయితే ఉంది బల్బ్ అనేది, అసలు అయితే వెలగలేదు. డామిక్స్ అయితే వేద్దాం. సో ఇది వచ్చేసి మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే ఇది. సో తప్పకుండా వెలగాలి దీంట్లో అయితే బల్బు. సో టెస్ట్ అయితే చూద్దాం. చాలా థిక్గా ఉంది. ఇలా అయితే పని అవుతుంది. దేనికన్నా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్, పేపర్ ఉంది, పేపర్ మిక్స్ చేద్దాం. సో కలర్ చూడొచ్చు, గ్రీన్ నుంచి బ్లూ అయితే మారింది, చాలా క్రేజీ ఉంది.
సో ఇప్పుడైతే ఎంసీబీని అయితే ఆన్ చేద్దాం. గైస్ చూడొచ్చు మన బల్బ్ అనేది ఫుల్ బ్రైట్గా అయితే వెలుగుతుంది. సో దీని మీద ఉన్న చూడొచ్చు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉన్నది. చాలా డేంజర్ అనమాట ఇది. దీంతో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి డోమెక్స్తోని. సో చూడొచ్చు ఎటువంటి ఫేక్ అయితే కాదు, ఇది ఫుల్ బ్రైట్ అయితే వెలుగుతుంది. మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు అయితే చిన్న చిన్న బబుల్స్ అయితే వస్తున్నాయి. చూపిస్తాను చూడొచ్చు ఇదిగోండి చిన్న చిన్న బబుల్స్ అయితే వస్తున్నాయి. సో డేంజర్గా ఉంది, ఇదైతే ఆపేద్దాం. సో చూసారు కదా, ఈ యాసిడ్ అనేది చాలా డేంజరస్ యాసిడ్. గైస్ ఇప్పుడైతే క్లినిక్ ప్లస్ షాంపూ ఇది. సో దీంతో అయితే టెస్ట్ చేద్దాం ఎంత కనెక్ట్ అవుతుంది ఎలక్ట్రిసిటీ అనేది. సో ఎంసీబీని అయితే ఆన్ చేస్తున్నాను. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది సగం గ్లో అవుతుంది మన బల్బ్ అనేది. సో ఈ సొల్యూషన్లో అయితే మన బల్బ్ అనేది సగం అయితే గ్లో అవుతుంది క్లినిక్ ప్లస్ షాంపూలోని. సో చూడొచ్చు యాసిడ్ ఎలక్ట్రిసిటీ అయితే ఫ్లో అవుతుంది దీని నుంచి. సో గైస్ ఇప్పుడైతే మనం లెమన్ అయితే వేద్దాం. సో లెమన్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందో లేదో చూద్దాం. సో గైస్ చూడొచ్చు లెమన్ అయితే చాలా తక్కువ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ప్రొడ్యూస్ అవుతుంది గైస్ లెమన్ నుంచి అయితే ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది లెమన్ నుంచి అయితే, కాకపోతే తక్కువ అయితే ప్రొడ్యూస్ అవుతుంది అండ్ పర్వాలేదు గైస్. ఇప్పుడైతే మనం షుగర్ని అయితే వేద్దాం. ఎంసీబీని అయితే ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడొచ్చు చాలా షుగర్ నుంచి అయితే అసలు ప్రొడ్యూస్ అవుతుంది. గైస్ చూసారు కదా ఎక్స్పెరిమెంట్. సో ఎక్స్పెరిమెంట్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియోలో అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో ప్లీజ్ మన వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మన ఛానల్ అనేది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.